హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కృష్ణ ఛానల్. ఒక విషయం చెప్పాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, స్క్వేర్ నెక్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ ఎట్టేటప్పుడు అది కరెక్ట్గా నీట్గా రావడం చాలా కష్టమైపోతుంది. ఇదిగోండి చూడండి, ఈ మూలలుగా టర్నింగ్ తిప్పే తర్వాత పైపింగ్ థ్రెడ్ని ఇలా మలిచి కింద ఉండే పీస్ని కరెక్ట్గా కార్నర్లో మీరు లాగినట్లయితే ఇదిగోండి వీడియోలో చూపించే విధంగా మీరు అలా లాగినట్లయితే చూడండి, ఇక్కడ మీకు వ్యూ కనిపిస్తూనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలాగ ఇదిగోండి ఈ కింద వైపు నుంచి ఇదిగోండి ఇక్కడ ఉండే పీస్ని కింద వైపు నుంచి ఇలాగా ఆ కార్నర్లో మీరు లాగినట్లయితే అది కరెక్ట్గా వస్తుందండి. మూల కరెక్ట్గా తిరుగుద్ది. ఇదిగోండి, ఎన్ని కార్నర్స్ అయినా కరెక్ట్గా ఈ మూల కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ మూలలుగా ఈ కార్నర్లో కట్ చేసుకొని థ్రెడ్ వేసేటప్పుడు నార్మల్గా అయితే వచ్చేస్తుందండి. చాలామందికి థ్రెడ్ వేసేటప్పుడు ఖచ్చితంగా చాలా టైం లాగుద్ది. ఇక్కడ అలాగే చాలా టైం లాగకుండా వెంటనే తొందరగా అయిపోయేలా చెప్తున్నాను. ఇదిగోండి అలాగ ఆ మూల వరకు స్టిచ్ చేసి ఇదిగోండి ఈ మూల తిప్పేటప్పుడు ఈ కింద పీస్ని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పీసు, ఈ పీస్ని మీరు లాగి పెట్టి కార్నర్ సెట్ చేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే మీరు ఇదిగోండి ఈ మూల ఇలా ఇలా స్టిక్ చేసి ఇక్కడ నొక్కి పెట్టినట్టయితే కరెక్ట్గా మూల తిరుగుద్ది ఫ్రెండ్స్. సరే చూడండి, ఇలాగా కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ మీకు ఇది బాగా యూజ్ అవుద్ది. పలక మీద కుట్టేటప్పుడు ఏదైనా మూలలు తిరిగేటట్టు అది స్క్వేర్ అయినా అవనియండి, ఏ నెక్ అయినా కార్నర్స్ తిరిగేటప్పుడు ఎలాగా అనేది అదే నార్మల్గా అయితే కార్నర్ ఆ మూల కట్ చేస్తే లోపలికి మడిసిస్తే సరిపోద్ది. కానీ థ్రెడ్ వేసేటప్పుడు చాలా కష్టమైపోద్ది. కస్టమరు పలక మీదకు కూడా థ్రెడ్ వేయమంటారు. థ్రెడ్ పైపింగే మాకు కావాలి అనేటప్పుడు టైలర్ కొద్దిగా కష్టం అవుద్ది. అదొక్క విషయం చూసుకుంటే మిగతాదంతా సరిపోద్దండి. చూడండి ఈ కార్నరు ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ రావాలి కార్నరు థ్రెడ్ పెట్టాక. ఇలాగ వస్తే కరెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుద్దని పెడుతున్నాను ఈ క్లిప్పు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి విజయ్ కృష్ణ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.